రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రజల కష్టాలు పోవాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. తన అనుచరులు కార్యకర్తల కోరిక మేరకు బీజేపీకి రాజీనామా చేసి త్వరలోనే బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు సహా ఏ ఎన్నికలు వచ్చినా ప్రజా తీర్పు బీఆర్ఎస్కే. మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరున్నారు. నిన్న ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. నా ఇంటిలోకి మళ్ళీ వస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నటువంటి లేఖ కూడా మనకు కనిపించింది. ఆరూరి రమేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ఇంటికి వస్తున్నట్టుగా ఉందని మీరు లేఖలో కూడా పేర్కొన్నటువంటి సందర్భం. బీఆర్ఎస్లో జాయిన్ కావడానికి రీజన్స్ ఏం చెప్తారు? పూర్తి స్థాయిలో మీ చేరిక ఎలా ఉండబోతుంది? గత 13-15 సంవత్సరాలుగా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలతో, నాయకులతో, కార్యకర్తలతో ఉన్న సంబంధం మరి మీ అందరికీ తెలిసిందే. 2 పర్యాయాలు శాసనసభ్యునిగా మరి నా కోసం పనిచేసిన పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, మరి నాయకులు, కార్యకర్తలందరూ కూడా అన్నా మీరు మళ్ళీ రావాలి, కలిసి మనం పనిచేయాలి, మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పడం, మరి అధిష్టానం మరి రావాలని కోరడం, మరి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా మరి ఈ 2 సంవత్సరాల్లో విచ్ఛిన్నమైన ఈ తెలంగాణ వ్యవస్థను మరి సరిదిద్దాలంటే కేసీఆర్ సరి అయిన నాయకులు, మరి కేసీఆర్ గారిని బలపరచాలని నేను ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో మరి అది వర్ధన్నపేట కావచ్చు, ఈ జిల్లాలో ఎక్కడైనా మరి గులాబీ జెండా ఎగరవేయడానికి అందరూ కూడా సన్నద్ధమై ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం గమనించారు? అసలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన పనులు అయితేనేమి, అప్పుడు జరిగినటువంటి పనుల గురించి ఏం చెప్తారు? మొదలుపెట్టి నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి అక్కడ నాయకత్వము, అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో వర్ధన్నపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన వర్ధన్నపేట గ్రామ పంచాయతీగా ఉన్న వర్ధన్నపేటను మరి మున్సిపల్ చేసి కేసీఆర్ గారు, కేటీఆర్ గారి సహకారంతో అనేక నిధులు తీసుకొచ్చి దాదాపు 200 కోట్ల పైచిలకు నిధులు తీసుకొచ్చి మరి వర్ధన్నపేట మున్సిపాలిటీని, మున్సిపల్ ఆనుకొని ఉన్న తండాల్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. అది అంతర్గత రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, బస్టాండు రిపేర్స్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, లేదా శ్మశాన వాటిక కావచ్చు, ధోబీ ఘాట్స్ కావచ్చు, మరి అనేక కార్యక్రమాలు మరి వర్ధన్నపేటలో చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం చేసిన పనులు, అప్పుడు నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు చేసిన పనులే తప్ప ఈ 2 సంవత్సరాల్లో మరి రూపాయి ఖర్చు పెట్టిన పాపన పోలే. పైపెచ్చు వచ్చిన హాస్పిటల్ని మరి బయటకు ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న శాసనసభ్యులు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన పనులు స్పష్టంగా ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేగా ఆరూరి రమేష్ గారు చేసిన పనులు స్పష్టంగా కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి ఈ 2 సంవత్సరాలుగా మున్సిపల్ అభివృద్ధి చేయకపోగా ప్రజల్ని పట్టించుకున్న పాపన పోలేదు, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. కాబట్టి వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నిక గారి నాయకత్వాన్ని బలపరిచి మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడానికి ప్రజల సహకారం సిద్ధంగా ఉంది. ఎన్నికల్లో ప్రచారం ఎలా ఉండబోతుంది? అభ్యర్థుల గెలుపు కోసం ఎలాంటి కృషి జరగబోతుంది? ప్రజల్లో కూడా ఎలాంటి చర్చ ఉంది సార్? బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని బ్రహ్మాండంగా గెలిపించడానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి గెలుపు దిశగా తీసుకువెళ్తాం, గెలుస్తాం. అదేవిధంగా ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఈరోజు మరి కేసీఆర్ గారు గతంలో చేసిన కార్యక్రమాలు కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఏది ఏమైనా రేపు ఏ ఎన్నిక వచ్చినా
మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ పాలనలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భం. అంటే ముఖ్యంగా ఏ ఒక్క వర్గానికి కూడా వాళ్ళ మేలు జరగలేదు, ఏ ఒక్క వర్గం బాగుపడేటువంటి సందర్భంలో మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో ఎలాంటి పోరాటాలు చూసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? గతంలో కేసీఆర్ గారు ఎన్నికల ముందు చెప్పినవి కానీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టని కానీ పేద ప్రజల ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం నిర్ణయాలు చేసి ఈ ప్రజలకు కావలసిన సదుపాయాలు కల్పించిన మహానుభావుడు కేసీఆర్. అనేక అబద్ధాలు చెప్పి అనేక అడ్డమైన హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి మరి ప్రజల్ని పక్కదోవ పట్టించి మరి అన్నీ కూడా డబుల్ చేస్తామని మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ 2 సంవత్సరాలుగా మరి ₹1 పని కూడా చేయలేదు, ఇచ్చిన మాటలు నిలబెట్టలేదు. అలాంటి పార్టీకి ఈ లోకల్ బాడీస్లో బుద్ధి చెప్పాలనే నిర్ణయం చేసుకుని ప్రజలు ఉన్నారు. ప్రజలకు అన్ని మనసులో ఉన్నాయి, రైతులకు అన్ని మనసులో ఉన్నాయి, కార్మికులకు అన్ని మనసులో ఉన్నాయి. కాబట్టి ఏ ఎన్నిక వచ్చినా రేపటి గెలుపు బీఆర్ఎస్. ఇది మొత్తంగా ఏ ఎన్నిక వచ్చినా కూడా ఇప్పుడు వచ్చేటువంటి లోకల్ బాడీస్ కావచ్చు, రాష్ట్రంలో భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్కు పట్టం కట్టడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి అంశాన్ని ఆరూరి రమేష్ చెప్తా ఉన్నటువంటి సందర్భంగా మనకు కనిపిస్తూ ఉంది. భవిష్యత్ అంతా కూడా బీఆర్ఎస్దే, కేసీఆర్ గారి నాయకత్వంలో మేమంతా కూడా పనిచేస్తా ఉన్నటువంటి అంశాన్ని ఆరూరి రమేష్ చెప్తా ఉన్నటువంటి సందర్భం. కెమెరా సంజీవ్తో రవికాంత్ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.